बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ज्ञानं शरणं गच्छामि पिरामिड शक्ति शरणं गच्छामि पिरामिड शक्ति शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि शाकाहारं शरणं शान्ति शान्ति शान्तिः शान्ति शान्ति शान्तिः सर्व प्राणिकोटि सुखिनो भवन्तु सर्व प्राणिकोटि सुखिनो भवन्तु सर्व प्राणिकोटि सुखिनो भवन्तु सर्व प्राणिकोटि సుఖినో భవంతు లోకాల్ సమస్త సుఖినో భవంతు. మరి అద్భుతమైన మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు, అహింసావాదులు, శాకాహారులు. మానవుడి యొక్క శరీర నిర్మాణ ప్రకారం ఈ భూమండలం మీద మానవులందరూ కూడా తినవలసిన ఆహారం ఏకైక ఆహారం శాకాహారం మాత్రమే. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్డుతో సహా ఎవరైతే మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారో వాళ్ళకి 159 రకాల మరి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇకనైనా మేల్కొండి, చక్కటి శాకాహారం మాత్రమే భుజించండి అని చెప్పి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఇచ్చింది మిత్రులారా. అలాగే జీవహింస మహాపాపం అని ఎందరో మంది మహానుభావులు తెలియపరిచారు. మరి యోగి వేమన అనే మహానుభావుడు ఏమంటున్నాడంటే, పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును వండి తిరిడివాడు వసుధ చండాలుడు అంటున్నాడు యోగి వేమన్న. మిత్రులారా, ఈ భూమండలం మీద మన తోటి జీవుల్ని, అమాయక జీవుల్ని చంపి ఆహారంగా తీసుకోవడం అనేది మహాపాపం అని తెలియపరిచాడు యోగి వేమన్న. పోషక విలువలు మెండుగా ఉన్న ఆహారం, మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం తిందాం తిందాం. చక్కగా ఈ భూమండలం మీద 1600 రకాలు ఉన్నాయి. భూమాత మనందరికీ కూడా 1600 శాకాహార పదార్థాలని ఆహారంగా ఇస్తుంది. మరి ఆ యొక్క 1600 శాకాహార పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటే మానవుడికి ఎటువంటి పాపకర్మలు అంటువేస్తున్నారు. తక్కువ శక్తితో, అంటే మన కడుపులో ఉన్న జీర్ణ వ్యవస్థ అతి తక్కువ శక్తితో శాకాహారాన్ని అరిగించుకుని తిన్న శాకాహార పదార్థాల నుంచి మనకి త్వరితగతిన శక్తినిస్తుంది. శక్తినిచ్చే ఆహారం శాకాహారం, మనందరి ఆహారం శాకాహారం. తిందాం తిందాం, శాకాహారమే తిందాం, చేద్దాం చేద్దాం. ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే చూపుదాం. కోడి, మేక, చేప, రొయ్యలపై కరుణ చూపుదాం. ప్రేమను చాటుదాం, ప్రేమను చాటుదాం. నోరు లేని మూగ జీవాలపై ప్రేమను చాటుదాం.